దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఒక ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు నెమ్మదిని కలుగచేస్తూ ఉన్నది. ప్రతి ఉదయము దేవుని వాక్కుతో నెమ్మదితో మన దినచర్యలో మనము ముందుకు కొనసాగుదాము. దేవుని ప్రత్యక్షపు వాక్కు ద్వారా పరిశుద్ధ గ్రంథములో హోషియా గ్రంథము 13వ అధ్యాయము 4-5 వచనములను ధ్యానం చేసుకుందాం రండి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను, నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు, నేను తప్ప రక్షకుడును లేడు. 5వ వచనం గమనిద్దాం. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, హోషియా గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనంలో ఆయన అంటున్నాడు, మహా ఎండ, మరి ఆ అరణ్యములో మహా ఎండలో కాలిన వేళ నీతో స్నేహించిన వాడను నేనే అంటూ ఉన్నాడు. ఐగుప్తు దేశము నుంచి మరి నిన్ను తీసుకొని వచ్చిన వాడను నేనే, నేను తప్ప వేరే దేవుడు నీకు లేడు అని ప్రభు ఖచ్చితంగా తన ప్రజలకు చెప్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం మనతో తన వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అవును, మహా ఎండకు కాలిన అరణ్యములో నన్ను స్నేహించిన వాడు ఆయనే అని. అవును ప్రియ దేవుని బిడ్డ, మనము కూడా మన శ్రమలలో, మన ఇబ్బందులలో, మన దుఃఖకర పరిస్థితులలో, భయభీతులలో, అరణ్య అనుభవములో, అవును ఆ అరణ్యములో మరి ఎంతో తీవ్రమైన ఎండలో, మహా ఎండకు కాలిన ఆ యొక్క అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను, నీతో స్నేహము మరి కుదుర్చుకున్న వాడను నేనే అని ప్రభు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, శ్రమలో మొరపెట్టినప్పుడు ఆయన మనకు జవాబిచ్చే దేవుడు. శ్రమలో నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు భయపడకు, నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను. ఎన్నో మనలను ధైర్యపరిచే మాటలు, మనకి సంతోషాన్ని కలిగించే మాటలు, మనకి బలాన్ని కలుగచేసే మాటలు మన ప్రభు మనకు వాగ్దానాలుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. చూడండి, మహా ఎండకు అరణ్యములో నీవు కాలిపోతూ ఉండగా నీతో నేను స్నేహం చేశాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. కానీ మనము మన శ్రమలలో దేవుని యొక్క సహాయమును పొందుకున్న తరువాత కృతజ్ఞత లేని అనుభవములో, దేవుని మరిచిన అనుభవములో, దేవుని విడిచిన అనుభవములో, కొన్ని సందర్భాలలో దేవుని దుఃఖపరుస్తూ ఉన్నామేమో. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేనే కదా బానిసత్వం నుంచి ఐగుప్తు దేశంలో ఫరో ఎదుట, అవును మహాశ్రమలకు గురి అయినప్పుడు మిమ్ములను విడిపించిన వాడను, మిమ్ములను రక్షించిన వాడను. మన జీవితాలలో కూడా పాపపు దాస్యములో, మరి ఈ లోకములో చెడుతనములో ప్రియ దేవుని బిడలారా, ఏమాత్రము కూడా మంచి లేని జీవితాలను, అవును ప్రభు మరి వెతికి రక్షించుట ద్వారా మన జీవితాలలో, అవును ఆయన పరిశుద్ధతను, ఆయన నెమ్మదిని, ఆయన రక్షణను, ఆయన కృపను అనుగ్రహించి అనుదినము మనలను సంరక్షిస్తూ, అనుదినము మనలను భద్రపరుస్తూ, అనుదినము మనలను పోషిస్తూ ఉన్న ఆ దేవుని యొక్క మరి దృష్టిలో ప్రభు అంటూ ఉన్నాడు కదా, ఆయనను ఒకవేళ మరచిపోయిన అనుభవము, ఆధ్యాత్మికంగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చుటలో సొంత పనుల కన్నా కూడా, అవును ప్రియ దేవుని బిడ్డ, దేవునికి అధికమైన ప్రాధాన్యత, దేవునికి మొట్టమొదటి స్థానము ఇవ్వాలని ఆయన వాంఛిస్తూ ఉన్నాడు. తన బిడల ద్వారా మహా ఎండకు కాలిపోతున్న అరణ్యములో నీతో స్నేహించిన వాడు ఈ ఉదయకాలము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ శ్రమలో, నీ అంధకార పరిస్థితుల్లో, నీ గాఢాంధకార అనుభవంలో, నీ దుఃఖకర అనుభవంలో నీతో స్నేహం చేసేది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఏ మనుషులను నమ్ముకొనినా, అవును ప్రియ దేవుని బిడ్డ, అవును నీవు సిగ్గునొందే అనుభవాన్ని ఎదుర్కొంటావు. ప్రభు అంటున్నాడు, మనుషులను కాక యెహోవాను ఆశ్రయించు. నీ యొక్క మరి శ్రమగల పరిస్థితులలో యెహోవా నీకు తోడుగా ఉంటాడు.
అవును ప్రియ దేవుని బిడ్డ, బంధువులు, స్నేహితులు, కుటుంబీకులు ఎవరు విడిచిపెట్టినా ఆయన నిన్ను విడిచిపెట్టని దేవుడుగా, నీ శ్రమలో నీకు తోడుగా ఉన్న దేవుడుగా ఉన్నాడు. క్రింది వచనం గనక మనం చదివితే ఒకసారి 6వ వచనం, తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి, తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. చూసారా ప్రియ దేవుని బిడలారా, తృప్తి పొంది ఆయన అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని పొందుకొని మరి సంతృప్తి కలిగి నెమ్మది కలిగి మరలా ఆయనను మరచిన అనుభవము ఎంతో మంది దేవుని పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి, దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వండి. మొట్టమొదట ఉదయమున లేచి దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించండి, ప్రభువుతో మీ దినచర్యని ప్రారంభించండి అని ఎన్నో విధాలుగా దేవుని బిడలు వాక్యానుసారంగా హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ సమయము లేదు అని. అవును ప్రియ దేవుని బిడలారా, మరి దేవునికి ఇవ్వవలసిన సమయమును దాటివేస్తూ మన పనులలో ముందుకి కొనసాగుతూ ఉన్నామేమో. ప్రతి పనిలో మన ప్రభువుని మనము ముందు పెట్టుకున్నప్పుడు మనకు విజయము లభిస్తూ ఉన్నది, మనకి నెమ్మది లభిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడలారా, తృప్తి పొంది ఆయనను మరిచిన అనుభవం, ఆయన ఆశీర్వాదాలు పొందుకున్నాక, అవును మన శ్రమలో మనల్ని స్నేహించిన వాడు మన ప్రభు. అవును మన శ్రమ కాలము తీరిపోయి ఆయన మనల్ని ఆశీర్వదించినాక, ఆయన మనలను తృప్తిగా, అవును సంపూర్ణంగా సంతృప్తిగా ఆయన మనల్ని ఆశీర్వదించి ఫలింపచేసినాక ఆయనను మరచిపోయిన అనుభవము మనలో ఉండకూడదని ప్రభు ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడను నేనే అంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ప్రారంభము నుంచి కూడా నీ జీవితం ముగింపు వరకు కూడా నీ దేవునికి నీవు ప్రాధాన్యత ఇచ్చుటలో, ఆయనను ఎన్నడూ మర్చిపోకుండా ప్రతి విషయంలో నీ ప్రభువుని ముందు పెట్టుకొనుటలో నీకు విజయం ఉన్నది, నీకు క్షేమం ఉన్నది, నీకు సమాధానం ఉన్నది, నీకు సంతృప్తి ఉన్నది అని ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, ఆయన చేసిన మేలులను ఎన్నడూ మర్చిపోక అనునిత్యము కూడా తలపోసుకుంటూ ప్రభువుని స్తుతిస్తూ ప్రభువుని గనపరుస్తూ, అవును మన ఎదుట ఉన్న ఇంకా ఎన్నో సవాళ్లతో కూడిన అనుభవాలలో దేవుని సహాయాన్ని కోరుకుంటూ మనము ముందుకు వెళ్ళినప్పుడు ఏ పరిస్థితులు మనలను ఎంత మాత్రము కృంగిపోనివ్వవు, ఏ పరిస్థితులు ఎంత మాత్రము మనలను పడిపోనివ్వవు, ఏ పరిస్థితులు ఎంత మాత్రము మనలను ఓటమికి గురి చేయవని ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, అవును ప్రభువా, మహా ఎండకు అరణ్యములో కాలిపోయిన అనుభవములో, మహాశ్రమలలో నలిగిపోయిన అనుభవములో నీవు నాతో స్నేహించిన వాడవు. నిన్ను ఎన్నడూ నేను మర్చిపోను, నిన్ను ఎన్నడూ నేను విడిచిపోను. నా పరిస్థితులు మారినా నీ ఎడల నా ప్రేమ, అవును ప్రభువా, నీ ఎడల కృతజ్ఞత కలిగిన బిడ్డగా నేను జీవిస్తాను, నా జీవితంలో మొదటి స్థానము నీకు ఇస్తాను అని దేవునికి మనము లోపరుచుకొని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, ఈ ఉదయకాలము ఐగుప్తు నుంచి మరి ఆ బానిసత్వంలో నుంచి నాయన ఆనాడు నీ ప్రజలను ఏ విధంగా నడిపించావో, అవును ప్రభువా నాయన మహా ఎండకు కాలిన అరణ్యములో మాతో స్నేహము చేసిన దేవుడవు నీవే. మా మహాశ్రమలలో, మా దుఃఖములో, మా వ్యాధిలో, మా బాధలో మాతో సన్నిహితముగా ఉన్న దేవుడవు నీవే ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డలు ఎన్నడూ నిన్ను మర్చిపోక తృప్తి పొంది మరచిన వారుగా కాకుండా ప్రతి విషయంలో నిన్ను ముందు పెట్టుకొని నిన్ను గణపరిచే బిడ్డలుగా, నిన్ను మహిమపరిచే బిడ్డలుగా, నిన్ను సంతోషపరిచే బిడ్డలుగా నీ బిడ్డలు ఉండుటలో వారికి ఇంకా అధికమైన ఆశీర్వాదము, అధికమైన నెమ్మది, అధికమైన సమాధానము ఉన్నవి ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు, తండ్రి నీకు స్తోత్రాలు. నీ సన్నిధిని వారి దినచర్యలో మొట్టమొదట నీ సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చిన తరువాతనే వారి ఎన్ని పనులున్నా, అవును ప్రభువా, ఎన్ని ప్రయాణాలున్నా, ఎంత పని ఒత్తిడి ఉన్నా, ఎంత పని భారము ఉన్నా నీ సన్నిధికి మొదటి ప్రాధాన్యత ఇచ్చుటలో వారికి నెమ్మది ఉన్నది, వారికి సంతృప్తి ఉన్నది, వారికి క్షేమము ఉన్నది ప్రభువా. నిన్ను ఎన్నడూ మరిచిపోని బిడ్డలుగా, నీతో నిత్యము స్నేహము కలిగిన బిడ్డలుగా, తండ్రి నిన్ను గణపరిచే బిడ్డలుగా నీ ప్రియ బిడ్డలను దీవించండి. వారికున్న సమస్యలు, వారికున్న రోగాలు, వారికున్న ఆర్థిక ఇబ్బందులు, వారికున్న మానసిక వేదన, చెప్పుకోలేని వేదన నీవు ఎరిగిన దేవుడవు. నీ ప్రియ బిడ్డలను మీరు స్వస్థపరచండి, నీ బిడ్డలను బాగు చేయండి, నీ బిడ్డలను విడిపించండి. వారు తలపెడుతున్న పనులలో మీరు విడుదలివ్వండి, క్షేమం ఇవ్వండి, జయం ఇవ్వండి.
నెమ్మది దయచేయండి. నీ సంరక్షణకు, నీ కృపకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ, అవును, మహా ఎండకు కాలిన అరణ్యములో మాతో స్నేహము చేసిన వాడవు నీవే ప్రభువా. అంతము వరకు నీతో స్నేహము బలముగా, అవును ప్రభువా, దృఢముగా కలిగి నీ బిడ్డలు నిన్ను మహిమపరిచే కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.